పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. గెలవడం గొప్ప, ఓడిపోవడం గొప్ప, పట్టుకోవడం గొప్ప, వదిలేయడం గొప్ప. ఇది ఒక సినిమాలో హీరోకి ఎదురయ్యే ప్రశ్న. అదే ప్రశ్న నా జీవితంలో కూడా ఎదురైంది. మరి నేను గెలిచానా, ఓడానా? చెప్పరా. బయట ఉన్నాను, రా. వస్తున్నానండు. ఏంట్రా బైక్ ఇక్కడ ఆపావు? దమ్ములేక వెళ్దాం రా. ఇప్పుడా? కాలేజ్ టైం అవుతుందిరా. 2 minutes రా, దిగు. ఏంట్రా చాలా డల్గా ఉన్నావు? ఏంట్రా ఈ స్మోకింగ్? నువ్వు స్మోక్ చేయడం నాకేం నచ్చట్లేదురా. స్మోకింగ్ నాకు నచ్చదురా, కానీ తాగితేనే ఏదో తెలియని ఫీలింగ్. ఏం ఫీల్ రా కలుగుతుంది? అది సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్కి నాలా సిగరెట్ కాల్చి వాడికి మాత్రమే తెలుస్తుందిరా, మాటల్లో చెప్పలేం. ఈ దరిద్రాన్ని నువ్వు మానవా? 1 day మ్యాచ్లో 3 century చేయడం, నాలంటోడు సిగరెట్ మానడం ఈ జన్మలో జరగని పని. అయినా సిగరెట్ తయారు చేసిన కంపెనీ వాడికి బాధలేదు, పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్కి బాధలేదు, కాల్చిన నాలంటోడు కూడా బాధలేదు. నీకెందుకురా? బాధ కాదురా, జాలి. త్వరగా పోతాయేమో అని. అబ్బా, సరే పద, కాలేజ్ టైం అవుతుంది. ఏంట్రా బాబు ఈ ఎగ్జామ్ టెన్షన్లు? పిచ్చెక్కిపోతుంది బుర్రా. ఎలా రాసావు ఎగ్జామ్? ఈరోజు ఇన్విజిలేటర్ అంతా చూడడానికే సరిపోయింది, ఇంకేం రాస్తాం? మళ్ళా సప్లై ఫీజు కట్టుకోవడమే. నువ్వెలా రాసావు? పర్లేదురా, బాగానే రాశాను. వద్దురా. ఏ వద్దు. తీసుకోబే. ఎలా కాల్చాలో తెలీదురా. ఏం లేదురా, 2 seconds లోనకు లాగి మెల్లగా వదలడమే. ఓకే. అంతేరా. చూడరా, వాళ్ళ నువ్వు ట్రై చేయొచ్చు కదా. స్మోకింగ్ అనేది సముద్రంలో అలల్లా అంటావరా. అక్కడ ఆడుకున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ లాక్కెళ్తే కానీ తెలియదు అది ఎంత ప్రమాదకరమో. ఉదయించే వరకు తూర్పు కూడా తెలియదురా సూర్యుడు విలువ. తాగని నీలాంటోడికి తెలియదురా ఈ సిగరెట్ విలువ. ఏదో రోజు ముఖేష్ గడి ప్లేస్లో నేను పెడతారు, అప్పుడు తెలుస్తుంది విలువ ఏంటో. ముఖేష్ గారి రోజులు ఎప్పుడో పోయారా. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అంతా రాహుల్ ద్రావిడ్ది. పద పోదాం. దిగరా. ఏ దిగి చెప్తాను. ఎక్కడ ఆపావు? సిగరెట్కి రా.
చేంజ్ ఉందా? లేదురా. బాబు బాబు ధర్మం చేయండి బాబు. ఏంట్రా ఇది? చేంజ్ ఉంచుకుని వాడికి ఇచ్చా? వాడి అవసరం ఆకలి తీరుస్తుందిరా, అందుకే ఇచ్చాను. అంటే నేనేదో ఏదో పని చేస్తున్నానా? లేదురా, సమాజాన్ని ఉద్ధరించే పని చేస్తున్నాం. ఎప్పుడు చూసినా స్మోకింగేరా. నీలాంటి వాడు వాళ్ళరా సొసైటీ పాడైపోతుంది. రోజుకి ఎంతమంది ప్రాణాలు ఎఫెక్ట్ చేస్తుంది నీకేం తెలుసురా? నా వల్ల ఏదో నష్టం కలిగినట్టు చెప్తున్నా. స్మోకింగ్ వల్ల సొసైటీ పాడైపోతుందా? రోజు రోజుకి టెక్నాలజీ డెవలప్ అవుతుంటే ఎక్కడో ఉన్నావురా నువ్వు. ఈ పొల్యూషన్ పీల్చే వాళ్ళకి స్మోక్ చేసే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదురా. వాళ్ళు CO2 తాగుతున్నారు, నేను టొబాకో తాగుతున్నాను. అయినా వాళ్ళకేం డిసీజ్ రాకుండా ఉన్నాయా? మన టెక్నాలజీ ఎలా ఉందంటే ఒకటి కార్ కొన్నాడని ఇంకోటి కార్ కొంటాడు. అంటే ఒకటి స్మోక్ చేయడం మానేసాడు ఇంకోటి మానగా. చేంజ్ అనేది మంచిలో రావాలి కానీ చెడులో కాదు. ఒకటి గుర్తుపెట్టుకోరా, స్మోక్ చేసేవాడు 100 సంవత్సరాలు బతుకుతాడు లేదు తెలియదు, కానీ స్మోక్ చెయ్యని వాడు 100 సంవత్సరాలు బతుకుతాడు. నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? పోయేవాడు ఎలాగన్నా పోతాడురా, అది మన చేతుల్లో లేదు. ఇది 2 minutes నా రిలాక్సేషన్ కోసం కాలుస్తున్నాను. దీన్ని పెద్ద చేసి చూడొద్దు. స్మోక్ చేయని వాడు 100 సంవత్సరాలు బ్రతకపోవచ్చురా. వాడు బ్రతికినంతకాలం మంచిగా బ్రతుకుతాడురా. రేపు పొద్దు నీ వల్ల నీ కొడుకు కూతురుకు ఆస్తమా లంగ్ డిసీజ్ వస్తే ఆ బాధ ఏంటో అప్పుడు తెలుస్తుందిరా. నీ వల్ల నీ ఫ్యూచర్ జనరేషన్ ఎందుకు ఎఫెక్ట్ చేయడం? ఆపరా బాబు, పద. అటు చూడరా. అతని అవసరం బాగా తీర్చా. చాలా బాగా తన ఆకలి తీర్చుకుంటున్నాడు. ఇప్పటికే 100 నుంచి 60కి వచ్చాం. ఈ చిన్న లైఫ్లో కూడా రెస్ట్రిక్షన్స్ పెడితే ఎవడో వినట్రా. చెప్పరా. రే, బ్రీతింగ్లో కొద్ది ప్రాబ్లం ఉందిరా, హాస్పిటల్కి వెళ్ళాలి, రారా. వస్తున్నా నాకు. ఓకేరా, త్వరగా రా. యూ గట్ లంగ్ క్యాన్సర్. ఇనిషియల్ స్టేజ్లో ఉంది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. నాకు లంగ్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది డాక్టర్? ఈ లంగ్స్ ఆర్ సో మచ్ డ్యామేజ్. మేబీ స్మోక్ చేసే హ్యాబిట్ ఉందా? నాకు స్మోక్ చేసే హ్యాబిట్ లేదు డాక్టర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. ఐ థింక్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా స్మోక్ చేసే హ్యాబిట్ ఉందా? ఉన్నారు డాక్టర్. దట్స్ ద రీజన్ యూ మచ్ ఎఫెక్ట్ విత్ స్మోక్. స్మోక్ చేసేవాళ్ళు కాదు, పీల్చేవాళ్ళు ప్రమాదం తెలీదా? ఇట్ విల్ ఎఫెక్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. ఇప్పటికైనా కేర్ తీసుకుంటే చాలా మంచిది. ఓకే డాక్టర్. యూ క్యాన్ గో.
ఏంట్రా ఇది? ఆ రోజు నువ్వే కదరా ట్రై చేయమన్నావు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? బాధ వేస్తుందా, భయం వేస్తుందా? తప్పు చేస్తున్నాను అనిపిస్తుందిరా. నా వల్ల ఏదో సొసైటీకి పెద్ద నష్టం కలిగినట్టు, నేనేదో అదో పని చేస్తున్నట్టు ఆ రోజు నువ్వే కదరా చెప్పావు. అవునరా అన్నాను, కానీ తప్పురా. ఇప్పుడు ఎందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే నేను సొసైటీ వేరు కాదురా. నేను నువ్వు అందరం కలిస్తేనే సొసైటీ. ఇప్పటిదాకా నేను అనే అహంతో కేవలం నా అనే ఆలోచించాను. నేను చేసే పనుల వల్ల నలుగురికి చెడు కలుగుతుందంటే అది నాకు వద్దురా. ప్రతి ఒక్కరు సొసైటీ మారాలని చూస్తాడురా, అందరం కలిస్తేనే సొసైటీ అని గుర్తించడరా. దిస్ ఈస్ టైమ్ టు చేంజ్. కొంచెం కష్టమైనా పర్లేదురా. ఐల్ బీ ద చేంజ్. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోరా, మార్పు అనేది మొదట్లో గొంగళి పురుగులానే ఉంటుందిరా. అందుకే మారడానికి ఎవరు ఇష్టపడరు. మారాక తెలుస్తుందిరా ఆ మార్పు సీతాకోక చిలకలా ఎంత అందంగా ఉంటుందో.